తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. గురుగారు, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా నాన్న, మనం నూతన సంవత్సరాది పంచాంగ శ్రవణం చేసే ముందు రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎక్కువగా అందరూ తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలంతో ఉంటుంటారు. దీంట్లో మొట్టమొదటిగా చెప్పాల్సిన మాట ఏంటంటే ఆదాయ వ్యయాలు. ఇవి డబ్బుతో మాత్రమే కాదు, డబ్బుతో పోల్చుకోకూడదు. ఓ మాట చెప్పాలంటే మానసిక ప్రశాంతత, కుటుంబ వ్యవహారం, ఆరోగ్యం, పరువు ప్రతిష్ట, అలాగే ధనాదాయం, ఇవన్నీ కలుపుకుంటే ఆదాయ వ్యయాలు. కానీ కేవలం డబ్బుతో మాత్రమే పోల్చుకోవద్దు అనేది మాత్రం ముఖ్య గమనిక. ఎవరికైనా సరే అది తప్పు కూడా. నాకు 19 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు ఖర్చు అయిపోతాయి, ఇలా కాదు. మొత్తం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో అన్నీ కావాల్సినవే కదా. మానసిక ప్రశాంతత కావాలి, కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, ధనం బాగుండాలి, ఆర్థిక సంపాదన బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, నలుగురిలో మంచి పరువు ప్రతిష్టలు కాపాడుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటేనే ఆదాయ వ్యయాలు అవుతాయి అనేది మాత్రం ముఖ్యంగా ముందు గమనించుకోవాల్సినటువంటి విషయం. అలాగే మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మనం ఉగాది సంవత్సరం ఏదైతే నూతన తెలుగు సంవత్సరాల దగ్గర నుంచి పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటామో దీంట్లో 4 గ్రహాలు ప్రధానంగా ఉంటాయి నాన్న. ఒకటి శనీశ్వరుడు, ఒక స్థానంలో 2.5 సంవత్సరాల పాటు ఆయన ఒకే చోట ఉంటారు. అలాగే రెండవది రాహుకేతువులు, ఒక్కొక్క స్థానంలో 18 నెలలు ఉంటారు. వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతూ ఉంటారు, అపసవ్యంలో మూవ్ అవుతూ ఉంటారు. అలాగే గురుగ్రహం, ఈయన కూడా ఒక స్థానంలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ 4 గ్రహాలే ఎక్కువ కాలం ఒక స్థానంలో ఉండేటువంటి గ్రహాలు. మిగిలినవన్నీ కూడాను నెలలు, రోజుల్లోనే మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి ప్రభావం కంటే ఈ 4 గ్రహాల ప్రభావం ఎక్కువగా మనిషి మీద కలగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీద మేషరాశి వారి ఫలితాలు తీసుకుంటే దీంట్లో ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వర గ్రహ ప్రభావం ఒకటి, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, కొన్ని రోజుల పాటు అంటే జూన్ నెల వరకు 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, జూన్ నెల 5వ తారీఖు తర్వాత 6వ తారీఖు నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే వీరికి 3వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ అనుగ్రహ సంచారం చాలా బాగుంటుంది. దాంతోపాటు 11వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా కొంతమేరకు మంచి చేస్తూ ఉంటుంది. కాకపోతే ఎట్టకేలకి వీరికి ద్వాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు వస్తాయి కానీ ఖర్చుకు మించిన అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 10 రూపాయలు వస్తున్నాయి, 20 రూపాయలు ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? దీన్ని బట్టి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలు చూడాలి. ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలు చూసుకుంటే ఖర్చు ఆదాయం ఈక్వల్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా వాహన ప్రమాదాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవమానాలు, అవసరం లేనటువంటి విషయాల్లో మనం తలదూరుస్తూ ఉంటే వాటి వల్ల లేనిపోయిన అవమానాలు, చులకనవ్వటం, పరువు పోవటం, నష్టం వాటిల్లటం పరువుకి, ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఏదేమైనా వీళ్ళు అనుకున్నటువంటి సమయానికి పనులు మాత్రం సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. చాలా వరకు కూడా కొంచెం తటపటాయిస్తున్న అటు ఇటుగా ఏదేమైనా సరే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయి. కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం వీళ్ళు అనుభవిస్తారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అయితే గురువుగారు, వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతోంది? వ్యాపారస్తులకి వీళ్ళకి నిల్వ ఉంచుకున్నటువంటి ధనం ఏదైతే ధాన్యం ఉందో తద్వారా మంచి లాభాలు చేకూరుతున్నాయి. ముఖ్యంగా వెండి, బంగారం, ఇత్తడి, రాగి, కంచు, ఇనుము అంటే లోహాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి మంచి లాభం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కిరాణా స్టోర్స్, మనకి పప్పు ధాన్యాలు, నూనెలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. దీంతో పాటుగా మనకి ఎక్కువగా రసాయనిక పదార్థాలు ఉంటాయి, పెట్రోలు, పెయింట్స్, కిరోసిన్, ఇట్లాంటి వ్యాపారస్తులకు కూడా
మరీ మిగిలిన వ్యాపారస్తులకు ఉన్నంత స్థాయి కాకపోయినా 100లో 90% మాత్రం వీళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి మార్గంలో ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది, బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడాను ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి వీళ్ళకి. దాంతోపాటుగా ముఖ్యంగా ఆరోగ్యము, తొందరపాటుతనం తగ్గించుకోవడము, అలాగే వాహన ప్రమాదాలు, వీటిల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రైతులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఇక్కడ రైతులు అంటే ఇంకోటి కూడా కలిసి చెప్పొచ్చు నాన్న, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎందుకంటే రెండు భూమికి సంబంధించినటువంటివి కాబట్టి రైతులకి పర్లేదు. ఒకటవ పంట కంటే రెండవ పంట, 2 పంటలు వేస్తుంటారు రైతులు ఎప్పుడూ కూడాను. ఈ రెండవ పంట మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. మొదటి పంటలో ఉండేటువంటి నష్టాన్ని కూడా అది భర్తీ చేసేటువంటి పరిస్థితుల్లో రెండో పంట ఉంటుంది. దానివల్ల బాగానే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. దేనికంటే వీళ్ళు కొత్త కొత్త వెంచర్లు, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, దాంట్లో కొంతవరకు ప్లాట్స్ అవి అమ్ముడుపోక ఇబ్బంది పడటం, తెచ్చినటువంటి పెట్టుబడి ఏదైతే బయట నుంచి తీసుకొచ్చి పెడుతుంటారో వాటికి వడ్డీలు అవి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది మంచిది. అయితే కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళలో, టీవీ పరిశ్రమ, కళారంగం అంటే కళాకారులు కావచ్చు, ఈ టెక్నీషియన్స్ ఉంటారు, సాంకేతిక నిపుణులు ఉంటారు, డైరెక్టర్సు, రైటర్సు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ చాలా బాగుండబోతుంది నాన్న, ఏమాత్రం కూడా సంశయం లేదు. కాకపోతే నిర్మాతలు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ఆలోచించి. ఎక్కువ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోయేటువంటి అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి పరాభవ సంవత్సరం కాస్త ప్రశాంతంగా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. గురుగారు, ఈ మేషరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం, శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే వీళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశి వారికి నాన్న, ఈ సంవత్సరం గ్రహ సంచార స్థితి తీసుకుంటే కొన్ని రోజులు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం, కొన్ని రోజులు ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం, దాంతోపాటు ద్వాదశంలో కేతు. ఈ గ్రహ సంచార స్థితిని అనుసరించి తీసుకున్నట్లయితే ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఇక్కడ వీళ్ళకి ప్రతికూలం అనేటువంటిది 100లో 1% మాత్రమే ఉంటుంది నాన్న, మిగిలిన 99% అనుకూలతే ఉంటుంది. ఎందువల్ల అంటే ముఖ్యంగా వీళ్ళ రాశికి ఏకాదశ స్థానంలో గురుడు ఉండడం, గురుడికి 3వ స్థానం వీళ్ళ రాశి కావటం అత్యంత శుభకారకమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అందులో 6వ స్థానంలో లాభస్థానంలో రాహుగ్రహ సంచారం. ఇక్కడ ద్వాదశంలో ఉన్న కేతువు తప్పించి మిగిలినవన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు తప్పనిసరిగా నెరవేరుతూ ఉంటాయి. అది కూడా వీళ్ళు ఒక సంకల్పంతో ఒక పని ప్రారంభించిన తర్వాత దానికి ద్విగుణీకృతం, రెట్టింపు దశలో దాని ఫలితం వస్తుంది వీళ్ళకి. అంత యోగదాయకంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు మొత్తం తొలగిపోతాయి, అందరూ సంతోషకరంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఆ సమస్య నుంచి కూడా తీరిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంట్లో పెద్దల ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది, తద్వారా ఆనందదాయకంగా ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కూడా ఇంతవరకు వాళ్ళ మాట వింటలేదు మా పిల్లలు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి వాళ్ళ స్థితి చూసుకుంటే తప్పనిసరిగా పిల్లలు కూడా వీళ్ళ మాట వింటూ వీళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి స్థాయిలో వీళ్ళ జాతకం ఉండబోతుంది. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు నాన్న. నిజంగా ఈ ఎలక్షన్స్లో ఈ రాశి వాళ్ళు గెలవకపోవడం అనేటువంటిది మాత్రం లేదు. విజయం తథ్యం. విజయలక్ష్మి ఒక్కటే మాటలో చెప్పాలంటే వాళ్ళ వాకిలి బయట, డోరు బయట నిల్చొని ఉంది, వీళ్ళు డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం అని చెప్తా. అంటే విజయలక్ష్మి వీళ్ళని వరిస్తుంది తప్పనిసరిగా. అంత యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకి. గెలవడమే కాదు, ఉన్నత పదవులు కూడా పొందడం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు, మంత్రులు కొంతమందే ఉంటారు. అట్లాగే గెలవడం అనేటువంటిది వేరు, గెలిచిన తర్వాత ఉన్నత పదవి పొందడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాంటి పదవీ యోగం కూడా ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతుంది. దాంతోపాటు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టుకుంటారు, ప్రజాదరణ పెరుగుతుంది, అందరు జనాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వీళ్ళకి రాజకీయ నాయకులకి ఏ రకమైనటువంటి బాధలు లేవు, సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి సమయం. అఖండమైనటువంటి ధనయోగం కలగబోతోంది.
వీళ్ళు దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేటువంటి ఓనర్స్ కొంతమంది అయితే, రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారస్తులు మధ్యవర్తులుగా ఉండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ ఈ రాశిలో అలాంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి మహా అయితే 5-6 ప్లాట్లు అమ్మగలిగినటువంటి స్థోమత ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంచర్ మొత్తం కూడా ఒక వ్యక్తికి అప్పచెప్పినా బాధ్యత మోయగలిగినంత స్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతుంది. ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి అంత నైపుణ్యత, వ్యాపార బద్ధత పెరుగుతూ ఉంటుంది. మంచి నైపుణ్యంతో వ్యాపారం చేసేటువంటి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. దాంతో ఆర్థికంగా మంచి లాభపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకు, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది నాన్న. అఖండమైనటువంటి విజయం, మంచి మార్కులు సంపాదిస్తారు. దాంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇక్కడ విద్య పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ క్యాంపస్ సెలక్షన్స్ అంటూ ఉంటాం. ఇలాంటి వాటిల్లో కూడా మంచి ఉద్యోగాలు దొరకడం, అలాగే ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదవటం కానీ, లేదా నీట్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ, లేదు లా చదివేటువంటి పిల్లలకు కానీ, ఈ సిఏ చార్టెడ్ అకౌంట్స్ ఇట్లాంటి శాఖలు ఏవైతే ఉన్నాయో తీసుకునేటువంటి పిల్లలు వీళ్ళకి చాలా బాగుంటాయి నాన్న. అట్లానే ఇంజనీరింగ్ బీటెక్ తీసుకునేటువంటి పిల్లలు, సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేదంటే ఈ కంప్యూటర్ ఇంజనీర్స్ కావచ్చు, ఈ రెండిట్లో కూడాను అంటే ఇలాంటి విద్యలు ఉండేటువంటి వాళ్ళలో ఈ సంవత్సరం మంచి ఉన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశం కలుగుతుంది తప్పని. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా? ఉద్యోగస్తులకు కూడా నాన్న వీళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఇంతకాలం భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడు భర్త ఎక్కడో బెంగళూరులో ఉంటాడు, అమ్మాయి ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది. ఇట్లా వేరు వేరు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడాను భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు మొత్తం ఏకమై ఒకే చోట ఉండేట్టుగా వీళ్ళ ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి సహాయపడుతూ ఉంటాయి. నిజంగానే ఆనందదాయకమైనటువంటి విషయం కదా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి కంటే ఒకే చోట కలిసి ఉండడం అనేది అంతకుమించిన ఆనందం ఇంకోటి లేదు. దీనివల్ల కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి దూరంగా ఉండడం వల్ల కూడా. అలాంటి సమస్యలు కూడా తగ్గిపోయి కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు అందరూ ఆనందంగా ఉండేటువంటి సమయం రాబోతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, తద్వారా ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. అలాగే రుణ బాధలు, కోర్టు గొడవల వరకు ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి రుణ బాధలు తీరిపోతాయి, ఏమాత్రం కూడా సమస్య లేదు. వీళ్ళకి రుణ బాధలు తీర్చుకోక దాచుకోవడానికి కావలసినంత డబ్బు, అంటే ముఖ్యంగా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అప్పులు తీర్చుకోవడం, మరలా అప్పు ఇవ్వగలిగినంత స్తోమత. కానీ పొరపాటున అప్పులు ఇవ్వకండి, నేను చెప్తాను అదే. అప్పులు ఇవ్వద్దు, అప్పులు చేయొద్దు. అంతకంటే కూడా ఉన్న అప్పులు తెచ్చుకునేటువంటి స్తోమత కలుగుతుంది. దాంతోపాటు రైతులకు కూడా మంచి యోగం కలుగుతుంది, అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. 2 రకాల పంటలు కూడా వీళ్ళ చేతికి వస్తాయి. మంచిగా ధాన్యం మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునేటువంటి స్థాయిలో ఉంటారు వీళ్ళు కూడా. తద్వారా మంచి యోగం కలుగుతుంది వీళ్ళకి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళల్లో ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది మళ్ళీ కన్యా రాశి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ద్వాదశంలో కేతు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విదేశీ యానం యోగం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, ఈ సంవత్సరం విదేశాలు వెళ్తే కన్యా రాశి వాళ్ళు అతి ఎక్కువ కాలం కూడా స్థిరపడేటువంటి యోగం ఉంటుంది. వెళ్ళి రావడం, చదువుకొని రావడం ఇలా కాకుండా అతి ఎక్కువ సంవత్సరాలు అక్కడ స్థిరపడేటువంటి యోగం అయితే సంపూర్ణంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే అడుగులు పడుతుంటే వీళ్ళ ఆ దిశగానే అడుగులు పడుతూ ఉంటాయి వీళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తప్పితే పెద్ద సమస్యలు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండవనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రోజులు. మంచి అవార్డులు రివార్డులు పొందుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. చేజిక్కించుకున్న ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఒక మెట్టులాగా తయారు చేసుకుంటారు. వాళ్ళ బద్ధకాలు ఇట్లాంటివి కూడా ఉండే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే మంచి యాక్టివ్గా ఉంటారు. అంటే హైపర్ యాక్టివ్ ఉంటాం చూడండి, ఒకటేసారి 10 పనులు చేయగలుగుతారు. అలానే 10 అవకాశాలు ఏది కూడా వదులుకోకుండా దానికి తగ్గట్టుగా వీళ్ళ తెలివితేటలతో మలుచుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు. అలాగే మరిన్ని పాజిటివ్స్ కోసం వీరు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇక్కడ నాన్న ప్రతి మంగళవారం అంటే సోమవారం రోజున ఉలవలు తీసుకోండి, ఒక 1/4 కేజీ నీళ్ళలో పోసేసి నానబెట్టేసేయండి. మంగళవారం పొద్దున్నే ఉలవలు తీసేసేయండి, ఆ నీళ్లు తీసేసి ఆ ఉలవల్లో బెల్లం మెత్తగా దంచేసి బెల్లం కలిపేసి ప్రతి మంగళవారం తీసుకెళ్ళి ఆవుకి పెట్టండి, గోమాతకి పెట్టండి. దాంతోపాటు గోమాతకి పచ్చి గడ్డికి ఎంతో కొంత గ్రాసానికి డబ్బులు ఇవ్వండి. తద్వారా మీకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఇంకా తీరిపోయి ఇంకా భవిష్యత్తు బంగారమయంగా తయారవుతుంది. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి నాన్న ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7.
వీరికి కొన్ని రోజుల పాటు ద్వాదశంలో గురుడు, కొన్ని రోజుల పాటు జన్మస్థానంలో గురుడు, ద్వితీయంలో కేతువు, అలాగే అష్టమ రాహు, నవమ స్థానంలో శని. ఈ గ్రహ సంచారాన్ని కనుక చూసుకుంటే మనం ముఖ్యంగా హెల్త్, అది కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి హెల్త్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి చాలా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. సంపూర్ణంగా హెల్త్ అనేది చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఖర్చుని నియంత్రించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. కానీ ఏదేమైనా సరే అంతో కొంత అప్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థికంగా సంపాదన వస్తూ ఉన్నా దానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం, దాంతోపాటుగా ముఖ్యంగా వీళ్ళని అవమానిద్దామని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు కొంతమంది. అంటే ఎట్లా ఉంటుందంటే గోతికాళ్ళ నక్కలాగా వెయిట్ చేస్తుంటారు కదా, ఎప్పుడు దొరుకుతారా అని. కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. ఎదురు వాళ్ళు మీ తప్పుల కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు పట్టుకుందామా అని. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం అది అంశం. అలాగే పరువు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఉన్నత అధికారుల దృష్ట్యా వాళ్ళ దృష్టిలో చాలా మంచి స్థానంలో ఉంటారు వీళ్ళు. వాళ్ళ సపోర్ట్ చాలా బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగం పోతుందేమో అనుకునేటువంటి స్థితిలో కూడా వాళ్ళ ఉన్నత అధికారుల వల్ల వాళ్ళ ఉద్యోగం నిలబెట్టడం, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. దానివల్ల సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అనుకున్న సమయానికి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు సానుకూలంగా. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగస్తులకు వచ్చేసరికి ప్రమోషన్స్ అనేది తీసి పక్కన పెడితే ఉద్యోగం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటుగా ఆర్థికంగా బాగానే ఉంటుంది, ఏ రకమైనటువంటి నష్టాలు ఉండవు. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి స్థానంలో సహోద్యోగులతో జాగ్రత్త. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మీకు ప్రమాదం, వాళ్ళతోనే ప్రమాదం ఉంచి ఉంది. కాబట్టి ఆ ప్రమాదం పొంచి ఉన్నటువంటి సమస్య ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రేమగా ప్రతి ఒక్కరితో మాట్లాడటం అనేది చాలా అవసరం. తలబిరుస్తనంతో మాత్రం ఎక్కడా వ్యవహరించవద్దు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి అంతకుముందు తగ్గినటువంటి జ్ఞాపక శక్తి ఈ సంవత్సరం పెరుగుతుంది. గురుగ్రహ సంచారం వల్ల తప్పనిసరిగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తద్వారా ఉత్తీర్ణత మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మంచి ఆనందకరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రుల్లో కనుక ఈ రాశిలో కనుక పుట్టుంటే వాళ్ళకి పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకి విశేషమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. అంతే కదా, మంచి మార్కులతో పాస్ అయితే పిల్లలు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి విద్యార్థుల వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. వాళ్ళకు కూడా మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కూడా డబ్బు సంపాదిస్తారు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి, ఇది లాభం వస్తుందా లేదా అని. అందరికీ నష్టం వచ్చినప్పుడు మనకు నష్టం రావడం పెద్ద సమస్య కాదు. పక్క వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తూ బాగుపడుతూ ఉంటారు, మనం మాత్రం నష్టపోతూ ఉంటాం. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా రూపాయి ఆలోచించి ప్రతి అడుగు ఆలోచించి వేయడం అనేది చాలా సూచనప్రాయంగా చెప్పబడుతుంది. అలాగే మీడియా, సినిమా రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకి అయితే వీళ్ళకి మంచి యోగం మంచి అంటే మంచి ఆఫర్స్ వస్తాయి. దాంతోపాటుగా వాటిని వీళ్ళు సద్వినియోగపరుచుకుంటుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళకి సంబంధం లేనటువంటి సరికొత్త వ్యక్తులు, పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు పరిచయం అవుతుంటారు వీళ్ళకి. తద్వారా మంచి యోగం కలుగుతుంది. పెద్ద స్థాయి మనుషులు పరిచయం, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు అవి చేజిగించుకొని కనుక కరెక్ట్గా ముందుకు తీసుకువెళ్ళగలిగితే చాలా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి. అలాగే నిర్మాతలకు కూడా లాభం తెచ్చిపెడుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఈ సింగర్స్ కావచ్చు, వీళ్ళకి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే రుణ బాధలు ఉన్నవారు, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఇక్కడ రుణ బాధలు కాస్త పెరగబోతున్నాయని చెప్తున్నా. కాబట్టి జాగ్రత్త. మనం చేతులారా ఇప్పుడు అవసరమైన డబ్బు అప్పు చేయటం వేరు, ఆర్భాటాలకు చేయటం వేరు. ఆర్భాటాలు చేసేటువంటి అప్పులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పు చేసి పప్పు కూడా తినడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి అప్పుల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అంతకుముందు ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి వస్తాయనేటువంటి గొప్ప ఆలోచనతో అసలు ఉండకండి. అవి రావడం కూడా చాలా లేటుగా, ఆలస్యంగా వస్తాయి. అవి వస్తాయని చెప్పి మీరు వేరే ప్రణాళిక పెట్టుకోవడం, చేతికి కరెక్ట్ సమయానికి అందకపోవడం, తద్వారా బాధలు పడటం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు, ఏవైతే పెద్దల ఆస్తి వ్యవహారాలు ఉంటాయో అవి మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి సామరస్యంగా, వీళ్ళకి సానుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి.
అంతేకాకుండా కుటుంబంలో అందరూ అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తగ్గిపోతాయి, గొడవలు తగ్గిపోతాయి, వాళ్ళ అన్యోన్యత బాగుంటుంది, కుటుంబంలో సఖ్యత బాగుంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళలో అత్యంత యోగదాయకం ఉండేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే కుటుంబపరమైనటువంటి సంతోషం. గురుగారు అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైన పదవులు దొరుకుతాయి నాన్న, కానీ అక్కడ కూడా వీళ్ళకి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు చాలా వరకు. కాబట్టి అలాంటి వాటిల్లో వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం, కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మంచి ఉన్నత స్థానాన్ని పొందుతారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే రైతులు కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ ఉన్నారో రైతులకి మంచి పంటలు పండుతాయి. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధనం ఆదాయం బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు ప్రతి పండగ సంతోషకరంగా చేసుకునేంత స్థాయిలో కర్కాటక రాశిలో ఉండేటువంటి రైతులు ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, కానీ ఇంకో చోట వేరే చోట పెట్టుబడులు పెడుతుంటారు వచ్చిన డబ్బుని. అలా చేయకండి. లాభం వస్తే లాభం తీసి పక్కన పెట్టి అసల్లోనే ఇంకో చోట ఇన్వెస్ట్ చేయండి. కానీ లాభము అంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడి రెండూ కలిపి ఇంకో చోట ఇన్వెస్ట్ చేశారా నష్టానికి దగ్గరగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్తాను. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం, అందులోనూ దుర్గాదేవికి ప్రతి శనివారం అర్చన చేయించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. వడలు ఉంటాయి కదా, తినే వడలు ఉంటాయి కదా, అవి నివేదన చేయించి ప్రసాదంగా భావించి తీసుకోండి. ఇంకాస్త అనుకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న సమస్యలు అవి కూడా తొలగిపోయి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గురుగారు పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? నన్ను ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉండేటువంటి పరిస్థితుల్లో గురుడు కొంతకాలం శుభుడు, కొంతకాలం అశుభుడు. అశుభం కూడా కాదు, కొంచెం నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి. 7.5 సంవత్సరాల శని ప్రస్తుతానికి జరుగుతుంది. జన్మరాశి స్థితిలో రాహువు, సప్తమంలో కేతువు. ఇక్కడ ఏలినాటి శని, రాహువు, కేతుగ్రహ ప్రభావం, మరలా షష్టమంలో గురుగ్రహ సంచారం. ఇవి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. ఉన్నతంగా ఉందని చెప్పడానికి లేదు, మరి బాగాలేదని చెప్పడానికి లేదు. కొంతకాలం బాగుంటుంది, ఒక్కో నెల బాగుంటుంది, ఒక్కో నెల కొంచెం కష్టకాలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతుంది. దీంట్లో మిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు శత్రువులుగా మారబోతున్నారు. అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ఎప్పుడు కూడాను శత్రువు మిత్రువైనా పర్లేదు, కానీ మిత్రుడు శత్రువు అయితే మన రహస్యాలు మొత్తం మిత్రుల దగ్గరే ఉంటాయి. అవి పడిపోతే ప్రపంచం వినాశనం అవుతుంది, మన జీవితం నాశనం అవుతుంది. కాబట్టి మిత్రుడిని ఎప్పుడు కూడా శత్రువుగా చేసుకోవద్దు. కాబట్టి అంటే చిన్న మాట చెబుతున్నాను, ఒకసారి మిత్రత్వం మొదలుపెట్టిన తర్వాత, స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత జీవితంలో చేసే ముందు ఆలోచించుకోవాలి, వాడితో స్నేహం చేయాలా లేదని. చేసిన తర్వాత ఇంకా వదలకూడదు. ఇక వాడు చెడ్డవాడైనా మనం మోస్తూనే ఉండాలి. అదే స్నేహం అంటే. కాబట్టి మిత్రులు మాత్రం శత్రువులుగా మార్చుకునేటువంటి ప్రవర్తన మీ దగ్గర వస్తుంది. కొంచెం జాగ్రత్త. వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు. తద్వారా కూడా కొంత శత్రుత్వం పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం మాట్లాడటం మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అలానే కుటుంబంలో కూడా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతే అందరూ ఆనందదాయకంగా ఉంటారు. కాకపోతే తండ్రి తరఫు వాళ్ళకి ఏదైతే సూతకాలు వినాల్సినటువంటి ఆ వార్తలు వినాల్సినటువంటి మాటలు అంటే తండ్రి తరఫు బంధువర్గం వాళ్ళు చనిపోవటం, సూతకాలు, మరణ వార్తలు వినాల్సినటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవి పెద్ద బయటికి చెప్పుకునేంత సమస్యలు అయితే కావు. వీటిల్లో కూడా సమర్థవంతంగా తెలివిగా మాట్లాడుకుంటూ ఇతరులను నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమదే అని వాళ్ళని నొప్పించకుండా మాట్లాడుతూ ముందుకు వెళ్తే బాగుంటుంది. గురుగారు అలాగే ఈ రాశి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉండబోతుంది. అఖండమైనటువంటి విజయాన్ని సంపాదిస్తారు. కాకపోతే శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకుండా చదివితే ఏ రకమైనటువంటి సరస్వతి కూడా మనకు అబ్బదు. కాబట్టి శ్రద్ధ వహించి చదవండి, చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే నాన్న. ట్రాన్స్ఫర్స్తో కూడుకున్న ప్రమోషన్స్ కావు, ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కావు. ఏదో ఒకటే. ఉన్న స్థానంలోనే ఉంటూ జీతం పెంపుదల కావడమా, లేదా ట్రాన్స్ఫర్స్ మనకి ఇష్టమైనటువంటి స్థానానికి వెళ్ళటమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏది కావాలి అనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఉన్నది. కాబట్టి దీన్ని నన్ను అడిగితే ఉన్న చోటనే ఉంటూ ప్రమోషన్స్ తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం. ఆ తదుపరి ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
బాగుంటుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా అఖండమైనటువంటి లక్ష్మీ యోగం ఉంటుంది నాన్న. వీళ్ళల్లో ముఖ్యంగా పక్క వ్యాపారస్తులు అసూయ ద్వేషాలతో కూడుకున్నటువంటి వాళ్ళు అవుతుంటారు. వీళ్ళ మీద చేసేటువంటి అనేక రకాలైనటువంటి చెడు క్రియలు ఏవైతే ఈ దిష్టి తీసేసి పారేయటాలు ఇట్లాంటివన్నీ కూడాను వీళ్ళకి తగిలేలా చేయాలి అనేటువంటి శత్రువాదలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలు చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే రాజకీయ నాయకులకు, కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది నాన్న. వీళ్ళకి శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఈ రాజకీయ నాయకుల వ్యవహారానికి వచ్చేసరికి ఉన్నతాధికారులు మంచి స్థానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎలక్షన్స్లో నిల్చున్నా కూడా గెలుపు అనేటువంటిది తథ్యంగా ఉంటుంది. ఎదురు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వీళ్ళు పోటీ ఇస్తూ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే గెలుపు వస్తుంది, కానీ చివరి క్షణం వరకు కూడా ఒత్తిడే, టెన్షన్. అంటే చివరి ఓటు లెక్కింపు అంటుంటారు కదా, అట్లా చివరి ఓటు వరకు కూడా వీళ్ళకి ఏ రకమైనటువంటి టెన్షన్, గెలుస్తామా లేదా అనేటువంటి దీంతో ఉంటారు. కానీ చివరికి మాత్రం గెలుపు విడత పట్టానే ఉంటుంది తప్పనిసరిగా. అలాగే అప్పుల బాధలు, కోర్టు గొడవలు, కుటుంబ గొడవల వరకు ఏ విధంగా ఉండబోతుంది? రుణబాధలు తొలగిపోతాయి, కానీ రుణబాధలు తొలగిపోయేంత స్థాయికి మనం కష్టపడి సంపాదిస్తే తొలగిపోతాయి. ఇంట్లో కూర్చుంటామంటే ఇక్కడ లేజినెస్ కూడా పెరుగుతుంది నాన్న. కొంచెం ఆ లేజినెస్ అనేటువంటిది కొంచెం తగ్గించుకుంటే, బద్ధకం తగ్గించుకుంటే ఏదైనా ఆర్థికంగా కూడా బాగుంటుంది, అప్పులు తీర్చుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు, దీంట్లో కొంచెం చుక్కెదురుగా ఉంటుంది వీళ్ళకి. కోర్టు వ్యవహారాలు అంత సానుకూలంగా ఉండవు. పిత్రార్జితం వెనక తండ్రి తరఫు నుంచి వస్తున్న ఆస్తులు వస్తాయి అనేది మాత్రం గ్యారంటీ లేదు, కానీ కొంత సానుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి పరిష్కారం అవ్వడం అనేది మాత్రం ఈ సంవత్సరంలో జరగడం కష్టం. ఏదేమైనా ఆగస్టు తర్వాత పరిష్కార మార్గానికి మీకు ఒక దారి కనబడుతుంది. దాన్ని పట్టుకొని వెళ్తే తప్పనిసరిగా పరిష్కారం అవుతూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి, వివాహం కాని వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ వివాహం కానిటువంటి వారికి ఈ సంవత్సరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, కాకపోతే ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకని ముందుగానే ఇప్పుడు సెలెక్టెడ్ మెంబర్స్ని తీసుకుంటాం, దాంట్లో కరెక్ట్గా ఎవరు అనేది ముందుగానే మనం ఒకటి జాతకం కావచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఉద్యోగ స్థితి కావచ్చు, ఒకటికి 2 సార్లు మనం ఆలోచించుకొని మాట్లాడుకొని ముందుకు వెళ్ళడం, తద్వారా అదే సంబంధాన్ని చూడటం అనేటువంటి చేయటం మంచిది. మంచి వివాహ యోగం జరుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా మంచి యోగం నాన్న. సత్సంతాన యోగం కలుగుతుంది, సౌభాగ్యాభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో ఎంతకాలం ఎవరికైతే భార్య కానీ భర్త కానీ హెల్త్ బాగాలేదో వాళ్ళకు కూడా ఆరోగ్య పరిస్థితి మంచి మెరుగ్గా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ముఖ్యంగా నాన్న రైతులు కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకు కూడా అఖండమైనటువంటి రాజయోగం కలగబోతుంది. రైతులకి రెండవ పంట మొదటి పంట కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. మొదటి పంటలో లాభం వస్తుంది, కానీ రెండవ పంటలో ఇంకాస్త ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా వీళ్ళకు కూడా మంచి రాజయోగం ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీళ్ళు 100 రూపాయలు రాగానే కొంచెం తలపొగరు చూపిస్తూ ఉంటారు. దాని ద్వారా ఎదురు వాళ్ళ దగ్గర దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది, కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే గురుగారు, కుంభరాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? కుంభరాశి వాళ్ళు నాన్న ప్రతి శనివారం శివాలయం దర్శనం చేసుకుంటూ, మనకు వడలు ఉంటాయి కదా, వడలు తయారు చేసిన మినప వడలు ఉంటాయి. ఈ మినప వడల్ని 18 వడలు చేసుకొని రాహుగ్రహం దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేసి చక్కగా బయటకు వచ్చి ఆ మినప వడలు ఒక 18 వడలు ముష్టి వారికి పంచిపెట్టడం బయట బీదనారాయణులకు, దాంతోపాటు కాయిన్స్ ఇవ్వడం. ఇలా ప్రతి శనివారం చేస్తే వీళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి నాన్న ఆదాయం 5, ఖర్చు 14, అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఇక్కడ తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం జాతకం అద్భుతంగా ఉండబోతుంది నాన్న. వాళ్ళ భవిష్యత్తు కూడా ఎందువల్ల అంటే ఇంతకాలం 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు 10వ స్థానానికి వస్తున్నాడు. అలాగే ఏకాదశంలో కేతుగ్రహ సంచారం అవుతుంది, 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం అవుతుంది, 6వ స్థానంలో శనిగ్రహ సంచారం అవుతుంది. ఇక్కడ అన్నీ కూడాను అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాలే తులారాశి వారికి. నిజంగా ఇంతకాలం కొంత కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలన్నీ కూడా తిరిగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేసుకోగలిగినటువంటి స్తోమత, స్థితప్రజ్ఞత పెరుగుతుంది. అంతేపాటు దాంతోపాటుగా ముఖ్యంగా వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అది ధనపరమైనటువంటి లోన్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, లేదా పెద్దల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంతంగా వీళ్ళకి అనుకున్న సమయానికి చక్కగా చేతికి అందుతాయి. దాంతోపాటుగా ఈ సంవత్సరం వీళ్ళకి గృహయోగాలు కూడా చెప్పబడుతున్నాయి. ఇల్లు కట్టుకోవటం, కొనటం, అలాగే ఆల్రెడీ ఇల్లు ఉందండి,
మరలా ఇంకొక ఇల్లు కొనడం, ఇట్లాంటివి వీళ్ళకి చాలా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణంగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇంట్లో కూడాను సంతోషకరమైనటువంటి వాతావరణం, శుభకార్యాలు. ఇక్కడ నేను ఒకటే మాట చెప్తాను, తులారాశి వారి విషయంలో శుభకార్యాలు ఎలా ఉంటాయంటే పరంపరగా జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి నెల ఒక శుభకార్యం జరుగుతుందా, ఇంట్లో నిత్యాన్నదానం జరుగుతుందా అనేంత చందాన మంచిగా నిత్యం శుభకార్యాలు చేసుకుంటూ దైవ కార్యాల పట్ల కూడా వీళ్ళు డబ్బును ఎక్కువగా ఖర్చు పెడుతూ తీర్థయాత్రలు తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితుల్లోనే మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకి విశేషమైనటువంటి రాణింపు నాన్న, మంచి గుర్తింపు వస్తుంది. మంచి గుర్తింపుతో పాటు తగిన ఉద్యోగాలు రావడం. ఇప్పుడు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం ఉండదు కొంతమందికి, కానీ వీళ్ళు ఏదైతే విద్య నేర్చుకున్నారో దానికి తగినటువంటి ఉద్యోగం, తద్వారా మంచి జీతాలు, ఆర్థిక లాభం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి శుభతరుణం. 100 మంది వీళ్ళ మీద పోయి ఆ ఉన్నత అధికారులకు ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళకి చెప్పినా, ఫిర్యాదులు ఇచ్చినా అవేమీ ఆ బాస్ చెవికి ఎక్కవు. తను ఆల్రెడీ వీళ్ళ గురించి ఒక రకమైనటువంటి మంచి నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఆ నిర్ణయానికి తగినట్టుగానే అంతా కూడాను ఆ కార్యక్రమానికి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, జీతాలు పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళకి సానుకూలంగానే చేస్తారు తప్పితే వీళ్ళ గురించి వీళ్ళ జీవితాన్ని ఏదో చేయాలి అనుకునేటువంటి వాళ్ళందరూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే వీళ్ళకి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు తులారాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తుల్లో. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు కూడా అఖండమైనటువంటి ధనయోగం చెప్పుకోవచ్చు, రాజయోగం చెప్పుకోవచ్చు. ఇక్కడ దాచుకున్నంత సొమ్ము దాచుకుంటూ, ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చులు పెట్టుకుంటూ, ఉన్న అప్పులు తీర్చుకుంటూ, ఎదురు వాళ్ళ ముందు సగర్వంగా కాలర్ ఎగరేసి తిరిగేటువంటి రాసుల్లో తులారాశి వ్యాపారస్తులు ముందుంటారు. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి స్థానం, మంచి ప్రజాదరణ. వీళ్ళు అంతకుముందు చేసినటువంటి మంచి పనులు కూడా చెడుగా అర్థం చేసుకున్నటువంటి జనాలు, అంటే మిత్రులుగా ఉండేటువంటి వాడుగా శత్రువులుగా తయారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మరలా మిత్రులుగా తయారవబోతున్నారు. వీళ్ళని అపార్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునేటువంటి సమయం. వీళ్ళకు ఉండేటువంటి మంచి లక్షణాన్ని, మంచి ఆలోచనని, వీళ్ళు మనకు మంచి చేశారా అనేటువంటి ఒక మంచి స్వభావాన్ని కలుగజేసేటువంటి తత్వం ఈ తులారాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకుల మీద ఉంటుంది తప్పనిసరిగా. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవిని అలంకరిస్తారు తప్పనిసరిగా. అలాగే ఉన్నత అధికారులు కూడా వీళ్ళకి తోడుగా ఉంటారు. వాళ్ళ మన్ననలు కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు. నేను మంచిగా చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, నీ పేరు బాగా వినపడుతుంది, నీకు ఏదైనా సహాయం కావాలా అంటే ఎదురు సహాయం అడిగి చేయగలిగినంత, చేసుకోదగినంత స్థితి తులారాశి రాజకీయ నాయకులకు ఉండబోతుంది. అలాగే కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది నాన్న. వీళ్ళకి అసలు ఈ సంవత్సరం చెప్పాలి అంటే పట్టిందల్లా బంగారమే. ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక అవకాశం వచ్చింది, అది అయిపోయింది, దాని వెంటనే ఖాళీ దొరకడం, గ్యాప్ దొరకడం అనేది మాత్రం ఉండదు ఈ సంవత్సరం. మళ్ళీ వెంటనే పనులు పనులు ఎక్కువగా చేస్తున్నామంటే ఆర్థికంగా నిలదొక్కున్నట్టే లెక్క కదా. అలాగే జనాలు మంచి పేరు వస్తుందని అర్థం కదా. కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా ఖాళీ లేనటువంటి బిజీ, ఒకటే రోజు 2-3 డేట్స్ ఇచ్చుకునేంత బిజీ ఉండేటువంటి పరిస్థితుల్లో రాబోతున్నారు. అలానే డైరెక్టర్సు, మ్యూజిక్ డైరెక్టర్సు, సింగర్సు, రైటర్సు, డైలాగ్ రైటర్సు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మాతలకి మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి 100 రెట్లు తప్పనిసరిగా లాభాన్ని చేకూరుస్తుంది. లాభం వస్తుంది అంటే వీళ్ళ పేరు మారుమ్రోగుతుంది అని అర్థం. కాబట్టి మంచి యోగమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ గొడవలు ఉన్న వారికి, అలాగే కోర్టు సమస్యల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? కుటుంబ సమస్య అనేటువంటి, కుటుంబంలో సమస్య అనేది ఉండదు నాన్న. ఒక మాట చెప్పాలంటే సమస్య అనేటువంటిది ఉండదు. చక్కగా ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఎలాంటివి ఉన్నా సరే అవి కూడా దిగ్విజయంగా వీళ్ళకి సానుకూలంగా మారుతూ మంచి పరిష్కారం దొరుకుతుంది. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, భూమి నమ్ముకున్నటువంటి రైతులు కావచ్చు, వీళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. 2 రకాల పంటలు మంచి యోగిస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పాత వ్యాపారంలో ఉండేటువంటి నష్టం ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అవి కూడా ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకుంటూ అంతవరకు కట్టినటువంటి వడ్డీలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడాను మాసిపోయి ఇంకా దానికి మించినటువంటి ధనం వీళ్ళ చేతికి అందేటువంటి యోగం తప్పనిసరి కలుగుతుంది. అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు నాన్న ప్రతి శనివారం రోజున ఉదయం రాహుకాల సమయం ఉంటుంది 10:30 గంటలకి, 9 గంటల నుంచి 10:30 గంటల వరకు గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమతో అర్చన చేసి
ఆ కుంకుమ తీసుకొచ్చి ప్రతిరోజు ధారణ చేసుకుంటే వీళ్ళకి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి, ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఇక్కడ అవమానం రాజ్యపూజ్యం అనేది కూడా ఎందుకు చెప్తారంటే ఐదుగురు మనతో బాగుంటారు, 6వ వ్యక్తి బాగుండరు, అంతే కదా. 6వ వ్యక్తిని కూడా బాగుండేలా మన ప్రవర్తన ఉండాలని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే రాజ్యపూజ్య అవమానాలకు కారణం అదే. కాబట్టి ఆ విషయం ఎట్లా ఉన్నా వీడికి సప్తమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ సంచారం, తృతీయంలో ఉండేటువంటి రాహుగ్రహ సంచారం, అలాగే దశమ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ సంచారం, 4వ స్థానంలో ఉండేటువంటి శని గ్రహ సంచారం. వీటిని చూసుకుంటే మనకి సప్తమంలో గురుడు యోగదాయకంగా ఉంటాడు, కానీ 8వ స్థానంలో అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు మనకి దోషాన్ని కలుగజేస్తున్నా వస్తున్నది కర్కాటక రాశి కాబట్టి, ధనుస్సు రాశికి కర్కాటక రాశి ఎప్పుడు కూడా మిత్ర రాశే కాబట్టి గురుడు మిత్ర రాశిలో ఉన్నప్పుడు ధనుస్సు రాశికి యోగాన్ని ఇస్తాడు. ధనుస్సు రాశికి అధిపతి ఎవరు అంటే గురుడు. ఆయన అష్టమ స్థానంలో ఉన్న చంద్ర రాశిలో కలుస్తున్నాడు కాబట్టి శుభయోగాన్ని ఇవ్వడానికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అష్టమ స్థానం అసలు అంత యోగదాయకం కాదు, కానీ చంద్రస్థానం అవ్వడం అనేది యోగదాయకం. ఇక ఎప్పటికీ గురుడు అష్టమ స్థానంలోకి వచ్చినా సరే చంద్రరాశిలోకి రావాలి, శుభయోగాన్ని ఇవ్వాలి. అష్టమ స్థానం 8వ స్థానంలో కూడా, ఇక్కడ 7వ స్థానం 8వ స్థానం రెండు యోగదాయకమైనటువంటి స్థానాలే. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కూడా మంచిది. కాకపోతే 4వ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ముఖ్యంగా అది చిన్న చిన్న దెబ్బలు, కింద పడటం, ఈ ఎదురు దెబ్బలు తగులుతుంటే అప్పుడప్పుడు మనం నడుస్తూనే కింద పడిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని ఎక్కువగా సృష్టిస్తుంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా అవసరం. అంటే వాహన ప్రమాదాలు ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణాలు అవసరమైతే మన సొంత వాహనాలు చేయటం, లేదు అంటే హాయిగా ప్రభుత్వ వాహనాలు వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం. అంతేకాకుండా ఈ గురుగ్రహ సప్తమ స్థాన సంచారం, అష్టమ స్థాన సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి చక్కగా సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. అలాగే ఉన్నత అధికారులు కూడా మంచి మన్ననలు ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే స్నేహితుల ద్వారా మంచి జరిగేటువంటి విషయం ఏదైనా సరే మీరు ఒక పని అనుకుంటారు, దీంట్లో ఒకళ్ళ హెల్ప్, ప్రతిదానికి ఒక హెల్ప్, ఒక వ్యక్తి సహాయం అవసరం అవుతుంటుంది. కానీ ఇక్కడ మీకు ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సహాయాలు సంపూర్ణంగా ఉంటాయి, సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. తద్వారా అనుకున్న పనులు ఇంకాస్త తొందరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తీరిపోతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కడ ముఖ్యంగా ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే జూన్ వరకు ఒక దీనిలో ఉండే, జూన్ తర్వాత ఇంట్లో పెత్తనం వీళ్ళదేమో అనుకునేంత మంచి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితులు అయితే వీళ్ళ కుటుంబంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తేనన్నా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ తప్పనిసరి, కానీ అది కూడా సానుకూలంగా ఉండేటువంటి బదిలీలే ఉంటాయి. అది దాంట్లో కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటివి. ఆర్థికంగా లాభపడుతున్నారు, ఇష్టమైనటువంటి స్థానానికి ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ఊళ్ళకి. దాంతోపాటుగా మంచి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి సంతోషకరంగా ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే ఉన్నత అధికారులు కూడా వీళ్ళకి మంచి మన్ననలు అందిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రమోషన్కి వీళ్ళ పైన ఉండేటువంటి అధికారులే వీళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్తారు. తద్వారా చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులు ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి నాన్న. అలాగే మీడియా రంగం వారికి, కళా రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా మీడియా వాళ్ళు, సినిమా రంగం వాళ్ళు, టీవీ రంగం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణమే కనపడుతుంది. దీంతోపాటు కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి ఇది ఉంటుంది. అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పను, అసలు రావని అంతకంటే చెప్పం. 50-50 మధ్యస్థంగా ఉంటుంది. వచ్చిన దాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్ళండి, విజయం మీ తథ్యమవుతుంది మీకు. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే అసలు స్థానయోగం ఉండదు లెక్క ప్రకారం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధనస్సు రాశికి కర్కాటక రాశి మిత్రస్థానం అవుతుంది. దానివల్ల నిజంగా చెప్పాలి అంటే మరుగున పడున్నటువంటి రాజకీయ నాయకులను కూడా ముందుకు తీసుకొచ్చి ఒక స్థానాన్ని ఇచ్చేటువంటి యోగం ఉంటుంది తప్పనిసరిగా వీళ్ళకి. అలాంటి ధనయోగం కలుగుతుంది వీళ్ళకి, మంచి ఉన్నత స్థానం, ఉన్నత పదవి కలుగుతుంది. అలాగే రుణ బాధలు, కుటుంబ గొడవలు ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రుణ బాధలు తొలగిపోతాయి నాన్న, కావలసినటువంటి డబ్బు చేతికొస్తుంది చక్కగా,
ధనం చేతికి అందుతుంది, ఖర్చులు పోని మిగులుతాయి చక్కగా. అంటే ఇంతకాలం వీళ్ళకున్న సమస్య ఏంటంటే వచ్చింది వచ్చినట్టు సరిపోతుంది. కానీ ఇప్పటి నుంచి వచ్చినట్టు ఖర్చులు పెట్టుకుంటూ మిగిలిన దాచుకోవడానికి కూడా కావాల్సినంత మూలధనం పెంచుకోవడానికి కావాల్సినంత సంపాదన అయితే పెరుగుతుంది. అట్లానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల విషయం కూడా తీసుకుంటే వీళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉండబోతుంది. చాలా సానుకూలంగా ఉండబోతుంది. రైతులు ముఖ్యంగా రైతులు కూడా వీళ్ళకి ఒకటవ పంట కంటే రెండవ పంటలో మంచి దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. తద్వారా వీళ్ళకి ఆర్థిక లాభాలు ఉంటాయి, సంతోషపరమైనటువంటి వాతావరణం కూడా ఇంట్లో ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? వివాహానికి ఎక్కడా డోకా లేదు. ముఖ్యంగా జూన్ 5వ తారీఖు లోపల ఇంకాస్త గట్టిగా ప్రయత్నించండి, తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత అవ్వదని కాదు, అవ్వడానికి ఇంకాస్త మంచిగా జరగడానికి జూన్ నెల లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది. జూన్ తర్వాత కొంచెం స్లో అవుతుంది, మరలా ఆగస్టు తర్వాత వివాహ యోగం కలుగుతుంది తప్పనిసరిగా, ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే సంతాన విషయం, సంతానం కూడా ఆరోగ్యపరమైనటువంటి సంతానం, వీళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. దాంట్లో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం శుభవార్తగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారి టెంపుల్కు, రాఘవేంద్ర స్వామివారి టెంపుల్కి వెళ్తూ అక్కడ శనగలు ఉంటాయి కదా, శనగల్ని గుగ్గిళ్ళు తయారు చేస్తాం, ఉడకబెట్టేసి గుగ్గిళ్ళు తయారు చేస్తాం. గుగ్గిళ్ళు చేసి అక్కడ బయట ఉండేటువంటి బీదనారాయణ ఉంటారు, ముష్టివారు ఉంటారు, వాళ్ళకి పంచిపెడుతూ దాంతోపాటు రూపాయి 2 రూపాయల కాయిన్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం చేసుకుని వస్తే ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా అధిగమించేసి చక్కగా బంగారు భవిష్యత్తును పొందవచ్చు. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం, తృతీయంలో శని, అలాగే కొన్ని రోజుల పాటు షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, కొన్ని రోజులు సప్తమ స్థాన సంచారం, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం. ఈ విషయానికి వెళ్తే మకర రాశి వారికి మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితి, అంత గొప్పగా ఉందని చెప్పడానికి లేదు, ఘోరంగా ఉందని చెప్పడానికి లేదు. అలా జూన్ వరకు కొంతవరకు కష్టాలు పడుతూ ఉంటారు, జూన్ తర్వాత కొంత సానుకూలత పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. దీంతో రాహువు కావచ్చు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, రెండు కూడాను ఆరోగ్యాన్ని ఎక్కువగా కాపాడుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాయి. దీంతో వీళ్ళకి ఖర్చు అంటే ఏదైనా ఉందంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం భయాందోళనకు గురి చేయటం, హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం, తద్వారా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం రావటం, తద్వారా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం. ఆదాయం ఖర్చు ఒకలాగుంటే బాగానే ఉంటుంది, మించిన ఖర్చులు ఉంటే కష్టమైపోతుంది కాబట్టి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఏదేమైనా ఎట్టకేలకి ఈ సంవత్సరాంతంలో చేసిన అప్పులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఆర్థికంగా బాగానే పుంజుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి, ఇంట్లో అందరి వాతావరణం అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యంగా మాతృవర్గం అంటే తల్లిగారు తరఫు నుంచి వచ్చేటువంటి సమస్యలు, అంతమంది ఉన్న కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి అందరూ సామరస్యంగా చక్కగా కూర్చొని సంతోషంగా మాట్లాడుకునేటువంటి విధంగా కుటుంబ వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శత్రువులు కూడా మిత్రులుగా మారబోతున్నారు. ఎవరైతే శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న వరకు ఇప్పుడు వాళ్ళు మిత్రులుగా మారి వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గురుగారు, ఈ రాశి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది? విద్యార్థులకు కూడా మంచి కాలం నాన్న, కొంచెం కాకపోతే కష్టపడాలి, కష్టపడకుండా అయితే ఏది రాదు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా కష్టపడ్డారనుకోండి మంచి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది, మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కాదు కానీ ఉన్న చోటనే ఆర్థికంగా పుంజుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానచలనం కనపడలేదు కానీ ఉన్న చోటనే ఉద్యోగం చేస్తారు. అంటే ప్రమోషన్ ఉన్న చోట కాస్త ముందుకు మంచి స్థానానికి వెళ్ళటం, ఆర్థికంగా జీతాలు పెరగడం, మంచి వ్యవహారం బాగుంటుంది. వీళ్ళకి అధికారుల మన్ననలు బాగుంటాయి, చుట్టూ సహాయ సహకారాలు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయ సహకారాలు బాగుంటాయి. దాంతోపాటుగా వీళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం జాగ్రత్తగా, అంటే కొంతమందితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడేటువంటి మాట ఉంటుంది కదా, మాట వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. గర్వం అన్ని చోట్ల మనం ప్రదర్శించకూడదు నాన్న, గర్వం ఉండకూడదు, ఉన్నా అన్ని చోట్ల ప్రదర్శించకూడదు. కానీ వీళ్ళ మాట కొంచెం వీళ్ళకి
ప్రమాదానికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం మాట పొదుపుగా ఉండడం అనేటువంటిది మంచిది. అలాగే నూతన వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఈ సంవత్సరం వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందా గురుగారు? నూతన వ్యాపారం జూన్ తర్వాత ప్రారంభిస్తే మంచి ఆదాయం ఉంటుంది. జూన్ లోపల వద్దని చెప్తాను. కొత్త వ్యాపారాలు, కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలనుకున్నా, ఇంటికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడాను మకర రాశి వాళ్ళు జూన్ తర్వాత కనుక ఏదైతే ప్రారంభిస్తారో తద్వారా ఎక్కడ మధ్యలో బ్రేక్ రాకుండా ముందుకు వెళ్తాయి, మంచి వృద్ధి పొందుతాయి. ఇప్పుడు నిజంగా ఒక ఇల్లు ప్రారంభిస్తాను జూన్ తర్వాత, ఒక ఫ్లోర్తో కట్టుకుందాం అనుకుంటారు, కానీ అనుకోకుండానే సెకండ్ ఫ్లోర్ కూడా కట్టుకునేంత స్తోమత వీళ్ళకి భగవంతుడి గ్రహ సంచారం వల్ల కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? వివాహం కానటువంటి వారికి జూన్ తర్వాత తప్పనిసరిగా వివాహం అవుతుంది. కాకపోతే వివాహానికి ముందుగా 1-2 సార్లు ఆలోచించుకొని స్టెప్ వేయండి. మీకు మధ్యవర్తుల ద్వారా వచ్చేటువంటి సంబంధాలు, వాళ్ళు చెప్పేటువంటి కొన్ని అబద్ధాల మాటల వల్ల మీరు నమ్మి కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏదో బంధం విడిపోతుందని చెప్పను, కానీ ఏదైనా వివాహం అయిన తర్వాత కొన్ని నిజాలు తెలిస్తే బాధేస్తూ ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ముందుగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం అనేటువంటిది మంచి పని. అలాగే సంతాన విషయంలో కూడా జూన్, జూలై ఆ సమయాల్లో శుభవార్త వినడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది నాన్న. అంటే కలిగేటువంటి సంతానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి సంతానం కలిగేటువంటి సమయంలో ఆడవాళ్ళకి ఏదైతే అనారోగ్యాలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అవి కూడా లేకుండా ఆరోగ్యవంతులుగా తల్లులు కూడా ఉంటారు. పుట్టబోయేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా ఆరోగ్యవంతంగా ఉంటారు. అలాగే రుణ బాధలు, కుటుంబ గొడవలు ఉన్న వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? రుణ బాధలు తొలగిపోతాయి. చెప్పే కదా, అప్పులు తీర్చుకున్నంత తీర్చుకొని మరలా దాచుకోవడానికి కావాల్సినంత సొమ్ము చక్కగా సంపాదిస్తారు. దాంతోపాటుగా ఇక్కడ డబ్బు వచ్చింది, గర్వం పెరగకూడదు. ఇది ఒక్కటి మాత్రం, గర్వం తలకెక్కిందా మనం నేల మీద కూర్చుంటాం. కాబట్టి గర్వం ఎప్పుడు తలకెక్కకుండా మాట్లాడేటువంటి మాట, ప్రతి మాట పొదుపుతో మాట్లాడాలి. మనకంటే చిన్నవాళ్ళతో కూడా మనం గౌరవించే మాట్లాడాలి. మనకంటే చిన్నవాళ్ళు కదా, ఒరే అరే అని పిలుస్తూ ఉంటాం. ఉన్న విషయం ఏదైతే నిజంగానే కొంతమందికి నడవంతరపు సీర అంటే నాన్న, నడవంతరపు సీర వస్తే చింతకాయని చూసి ఇదేం కాయ వంకర టింకరగా ఉందంటారట. అంటే ఆ సిరి వచ్చినప్పుడు అహం నెత్తికెక్కుతుంది. అలా నెత్తికెక్కకుండా ఎవరైతే భూమి మీద నిలబడి మాట్లాడతారో వాళ్ళు తప్పనిసరిగా భూమి మీద ఎప్పటికీ నూకునుండే మర్యాదగా ఉంటుంది, వాళ్ళ జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి చేసేటువంటి దాంట్లో డబ్బులు వచ్చినా అహాన్ని మాత్రం పెంచుకోవద్దని చెప్తాను. అలాగే మకర రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకి, వీళ్ళకి కూడా నాన్న కొంచెం చెబుతున్నారు, ఇందాక చెప్పిన మాట వీళ్ళకి కూడా వర్తిస్తుంది. కొంచెం అహంకారం పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త. అంత అహంకారం అనేటువంటిది పనికిరాదు. అహాన్ని తగ్గించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అవకాశాలు వస్తాయి, మంచి అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు కూడాను మన సత్ప్రవర్తనే మనకి డబ్బుని, పేరుని, రెంట్ని తెచ్చిపెడుతుంది. ప్రవర్తన లేకుండా డబ్బు ఒక్కటే ఉన్నా ఉపయోగం లేదు, ప్రవర్తన ఒక్కటే ఉండి డబ్బు లేకపోయినా పెద్ద ఉపయోగం లేదు. సత్ప్రవర్తన మంచి ధనాన్ని తెచ్చిపెడుతుంది. ధనం వచ్చిన తర్వాత కూడా సత్ప్రవర్తనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కలకాలం ఎక్కువగా మంచి పేరు తెచ్చుకుంటారు. కాబట్టి అహాన్ని పెంచుకోకుండా ముందుకు వెళ్తే మంచి ఛాన్సులు వస్తాయి. దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉందని చెప్తాను. గురుగారు, వీరు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నా మకర రాశి వాళ్ళకి ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు, బెల్లం మెత్తగా దంచి ఆవుకు తీసుకెళ్ళి పెడతాయి. గోమాతకి తీసుకెళ్ళి నల్ల నువ్వులు, బెల్లం ఒక 50 గ్రాములు 50 గ్రాములు, మళ్ళీ ఎక్కువ పెడితే మళ్ళీ వాతం చేస్తుంది వాటికి కూడా. కాబట్టి నిజం నాన్న, వేడి చేస్తుంది. అవి తిన్నటువంటి వాటి వల్లనే కదా పాలు ఇచ్చేది, దూడలకు కూడా ఇది వచ్చేది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కొద్దిగా బెల్లం, కొద్దిగా నల్ల నువ్వులు మెత్తగా దంచండి, చిన్న చిన్న రోల్స్ చేయండి, గోమాతకి పెట్టండి. దాంతోపాటుగా గడ్డికి, అంటే గ్రాసం అంటాం దాన్ని, గడ్డి అని వాడుక భాషలో చెబితే అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఆ గ్రాసానికి ఏదైనా దక్షిణ కూడా గోశాలకు ఇచ్చేసి నమస్కారం చేసుకొని రండి. తప్పనిసరిగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. 10వ స్థానంలో గురుడు, కొంతకాలం 5వ స్థానంలో గురుడు, అలాగే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం. వీరికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక్కడ చూడండి, గ్రహస్థితి ఏమో ప్రతికూలంగా ఉంది, రాజ్యపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తాను నేను, వీటిల్ని డబ్బుతో ఎందుకు పోల్చుకోవద్దని చెప్తున్నాను అంటే ముఖ్యంగా అదే, గ్రహస్థితి ప్రతికూలం, ఆదాయ వ్యయాలు కదా. కానీ ఇక్కడ గ్రహస్థితి ప్రతికూలం అంటే సంపూర్ణమైనటువంటి ప్రతికూలం అయితే కాదు నాన్న. 5వ స్థానంలోకి ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అక్కడి నుంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక్కడ గురుడు మెయిన్ ప్రధానంగా బాగుంటాడు. అలాగే జన్మస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం చేత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరుగు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి, భంగం వాటిల్లుతుంది. తప్పనిసరిగా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం,
అవమానాల బారిన పడటం, దాంతోపాటుగా ఇక్కడ ఒక ఎదుటి వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళని చిన్నతనపరచాలి, అవమానపరచాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రవర్తించేటువంటి జనాలు ఎక్కువ చుట్టూ చేరుతూ ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఈ కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అవుతున్నారో వాళ్ళ ద్వారా కూడా ఆర్థికమైనటువంటి నష్టం ఉంటుంది. మానసికమైనటువంటి కష్టాన్ని వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొత్త వ్యక్తుల వల్ల. అదేంటనేది మనం కొత్త వ్యక్తులతో పరిచయం అనేది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే బాగుంటుంది, కానీ కుటుంబ వ్యవహారాల వరకు వాళ్ళని తీసుకురావద్దని చెప్తాను. వాళ్ళ వల్ల ఇంట్లో కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి, చికాకులు ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్త. జన్మస్థానంలో శనిగ్రహం ఉన్నటువంటి ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా చాలా సంపూర్ణమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. దాంతోపాటుగా ఆర్థికంగా పర్లేదనిపిస్తుంది, డబ్బులు వస్తాయి, కానీ చేతిలో నిలవడం మాత్రం జరగదు. ఆ ఖర్చు ఆదాయం రెండు సమానంగా రావడం, ఖర్చు అయిపోవటం, తర్వాత మరలా కొత్త పని ఏదైనా కొత్త ఖర్చు వస్తుందంటే దానికి తగ్గట్టుగా మరలా డబ్బులు వస్తుంటే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంతేగాని పెద్దగా మిగులుస్తారని చెప్పడానికి మాత్రం అవకాశం తక్కువగా కనపడుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది? విద్యార్థులకి కొంచెం కష్టకాలంగా ఉంటుంది నాన్న. విపరీతమైనటువంటి లేజినెస్, బద్ధకం. ఇప్పుడు 5ంటికి అలారం పెట్టుకుంటాడు, లేకపోతే 7ంటికి కూడా కష్టమే. 10 సార్లు అలారాన్ని నొక్కడం ఈ రకమైనటువంటి బద్ధకం, పోస్ట్ పోన్డ్ మెంటాలిటీ వస్తూ ఉంటుంది. ఇంకో గంటకి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈ పోస్ట్ పోన్. అలా కాకుండా రేపటి పనిని కూడా ఇవాళ చేయగలిగితే బాగుంటుంది అసలు మనిషి. అలాంటిది రేపు చేయాల్సిన అంటే ఇప్పుడు చేయాల్సిన పని కూడా రేపటికి వాయిదా వేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి కార్యహాని అని చెప్తాం. అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు కదా, కాబట్టి దాని బద్ధకం వదలాల్సినటువంటి పరిస్థితి కూడా మన చెందే ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి ఇష్టపడి చదివితేనే ఏదైనా మార్కులు వస్తాయి. దాంతోపాటుగా వ్యాపారస్తుల విషయానికి వస్తే కూడా వీళ్ళు అనవసరమైనటువంటి వ్యక్తుల్ని నమ్మి అనవసరంగా మోసపోయేటువంటి పరిస్థితులు. ఇప్పుడు కొత్త కొత్త మోసాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి వీళ్ళ జీవితంలోకి, కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా మీ అంతటా మీరు ఆలోచించుకోను, కానీ పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడవద్దని చెప్తాను. అలాగే రాజకీయ నాయకులకు, కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉండబోతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. కానీ దాంతోపాటుగా ఉన్నత అధికారులతో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటిది. కొంచెం అటు ఇటు అయినా సరే మీ పదవికి చెడు చేకూరుతుంటుంది, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండబోతున్నాను. కాకపోతే వీళ్ళల్లో ఉండేటువంటి సమస్య ఏంటంటే పెట్టుబడి పెడతారు, లాభం వస్తుంది, ఇవి తీసుకెళ్ళి ఎక్కడ అప్పుగా ఇస్తారు, అక్కడ నష్టపోతూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పుగా ఇవ్వటం అనేది మాత్రం చేయొద్దు. మీరు మధ్యవర్తులుగా ఉండి అసలు అప్పులు ఇప్పించొద్దని చెప్తాను. దాంతోపాటుగా ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేటువంటివి ఉండవు, కానీ ఉన్న ఉద్యోగం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కొంత మేరకు ఏర్పడుతూ ఉంది. ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి భయం ఒకటి. ముఖ్యంగా ఈ భయం విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళలో మరి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలానే ఉంది. జన్మలో శని ఉన్నాడు. ఇది జూన్ వరకు చాలా కష్టకాలంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి, ఉద్యోగస్తులకి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ తీసి పక్కన పెడదాం, అదంతా దేవుడికి ఎరుగా. అసలు ఉన్న ఉద్యోగం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం జూన్ వరకు మీకే. దాంట్లో ఏంటంటే చెప్పిన పని చెప్పినట్టు చేయటం, ఎదురు చెప్పకుండా మాట్లాడకుండా ఉండటం, ఇలాంటివి మీరు పాటించాల్సినటువంటి నియమాలని చెప్తాం తప్పనిసరిగా. అలాగే కుటుంబ గొడవలు, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ సమస్యలు కొంచెం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఇందాక చెప్పుకున్నట్టుగా వేరే వ్యక్తుల వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు అంటారా, జూన్ తర్వాత ప్రశాంతంగా మీకు సానుకూలంగా మీకు తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సామరస్యంగానే తప్పనిసరిగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం వారికి ఏ విధంగా ఉండబోతోంది? విదేశం వాళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువ నాన్న. కానీ ఏదేమైనా ఈ సంవత్సరం 2026 సంవత్సరం చివరిలో ఏదైనా విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించండి, తప్పనిసరిగా మంచి సానుకూలంగా ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? వివాహం జూన్ తర్వాత వివాహం తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి. కానీ దీంట్లో కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. జాతకరీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు. కొన్ని సంబంధాలు వీళ్ళకి బాగా టెంప్టింగ్గా ఉంటాయి. మేలిపండు చూడ మేలిమై ఉండి పొట్ట విప్పి చూడ పురుగులుండని చూడటానికి బాగుంటాయి, కానీ ఇంటర్నల్గా వెళ్ళిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి స్టెప్ వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని స్టెప్ వేయండి, ముందుకు వెళ్ళండి. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా వాళ్ళిద్దరి జాతకాలు కలిసినాయా లేదా అనేది 1-2 సార్లు
ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి, మంచి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన విషయానికి వస్తే కూడా వీళ్ళకి తప్పనిసరిగా మంచి సంతాన యోగం కలుగుతుంది. కానీ ఆడపిల్లలు ఎక్కువగా పుట్టడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంటే ఆడపిల్లలు పుట్టడం అనేది తప్పని చెప్పడం ఇందాక నుంచి అదే చెబుతున్నాను. ఆడపిల్లలు పుట్టడం అనేది అదృష్టం ఉంటేనే జరుగుతుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. ఆడపిల్లలు పుట్టాలని నా కోరిక. గురుగారు, వీరు మరిన్ని అనుకూల ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నిజంగా నాన్న వీళ్ళు సోమవారం, శనివారం, మంగళవారం, శని, సోమ, మంగళ 3 వారాలు శివాలయానికి వెళ్ళవలసిందే. వెళ్ళి ప్రదక్షిణాలు చేయవలసిందే. అలాగే ముఖ్యంగా చండీశ్వర ప్రదక్షిణ అని ఒకటి ఉంటుంది నవగ్రహ శివాలయంలో. ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారి నీళ్లు బయటకు వస్తాయి కదా, సోమసూత్రం అంటారు. అంతవరకు వెళ్ళి మరలా అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావడం రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. మీరు గుళ్ళల్లో పనిచేసేటువంటి పూజారిని అడిగినా చెప్తూ ఉంటారు చండీశ్వర ప్రదక్షిణ. ఇవి ఎవరైతే చేస్తారో అది కూడా ప్రదోషకాలంలో సాయంకాలంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మీకుండేటువంటి గ్రహ ప్రతికూలత ఏదైతే ఉందో అది కూడా తొలగిపోయి సానుకూలంగా ఉంటూ అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి నాన్న ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వీరికి వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు, పంచమంలో శని, అట్లానే ఇక్కడ 8వ స్థానంలో కొన్ని రోజులు గురుడు ఉంటాడు. కొన్ని రోజులు భాగ్యస్థానానికి 9వ స్థానానికి గురుడు మారుతున్నాడు. జూన్ 5వ తారీఖు వరకు కొంత కష్టకాలంగా ఉన్నా ఆ తదుపరి ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో చాలా విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోవటం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే జూన్ వరకు అనుకున్న పనులు 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి నుంచి జూన్ తర్వాత అనుకోనటువంటి కార్యాలు కూడా వీళ్ళకి ఏదైతే అవసరమవుతుందో జీవితంలో ఆ కార్యాలు కూడా వరుసపెట్టి మేమంటే మేము అన్నట్టుగా ఆ పనులు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్తోమత పెరుగుతుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది. ధనం ఇంట్లో పుష్కలంగా ఇంట్లో వీళ్ళకి వచ్చి పడుతుంది, ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు జూన్ తర్వాత తగ్గిపోతాయి. వీళ్ళకి కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడిపోయి చాలా సంతోషకరంగా ఉంటారు. ఆయుష్య వృద్ధి కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది దాంట్లో. అలాగే వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వ్యాపారస్తులకి అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది నాన్న. కాకపోతే చెబుతున్నాను కదా, జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ దాటితే మీరు చేసేటువంటి వ్యాపారానికి అంతవరకు ఉన్నటువంటి వ్యాపారం ఒకలాగా ఉంటే అక్కడి నుంచి వేరే విధంగా ఉంటుంది. అసలు చూసే జనాలు కూడా వీళ్ళైనా ఇంత సంపాదిస్తున్నారు అనుకుని ఆశ్చర్యపోతూ మీ మీద నరఘోషతో ఎక్కువగా ఉండేటువంటి జనాలు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం సమయం జూన్ తర్వాత బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే భూమి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? భూమి పరంగా కూడా నాన్న అదృష్టం నాన్న. ఒక మాట చెప్పాలంటే లక్ష్మీ యోగం కలగబోతుంది. భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఆనందంగా ఉంటారు. ప్రతి పండగ రైతుల ఇళ్లల్లో సంతోషంగా చేసుకుంటే యావత్ ప్రపంచం మొత్తం సంతోషంగా ఉన్నట్టే లెక్క. అలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా వీళ్ళకి కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది. కానీ ఎట్టకేలకు ఆగస్టు తర్వాత అధికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అనుకున్న పనులు ఇంకా చాలా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. కొత్త కొత్త వెంచర్స్ వేస్తూ ఉంటారు, దాంట్లో కూడా లాభాల బాటలో ఉంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఒక వ్యాపారం చేసిన తర్వాత లాభాన్ని పక్కన పెట్టుకుంటూ ఏదైతే అసలు ఉంటుందో దాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పెట్టుబడే లాభాన్ని మళ్ళీ తెచ్చిపెడుతుంటుంది, మరలా పెట్టుబడి లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఈ లాభం అంతా కూడా ఓ మాట చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు దశలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే రుణ సమస్యలు కూడా ఏమైనా ఉన్నా పరిపూర్ణంగా తీరిపోతాయి. చెప్తున్నా కదా, ఈ వీళ్ళు ఆగస్టు తర్వాత రుణ సమస్యలు, రుణ బాధలు అనేటువంటివి ఉండవు, శత్రు బాధలు అనేటువంటివి అంతకంటే ఉండవు. ఇంకా వీళ్ళు ఎవరికైనా ఎదురు వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళ ధనస్థితి ఉంటుంది, ఆర్థిక స్థితి. అలాగే వృశ్చిక రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకి, సినీ పరిశ్రమ వాళ్ళకి, డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఈ సాంగ్స్ రైటర్స్కి, నిర్మాతలకి, కళాకారులకి వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు నాన్న. మహా అయితే కొన్ని రోజులు జూన్ వరకు. జూన్ దాటిన తర్వాత కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తారు. అట్లానే మంచి జీవితాన్ని వీళ్ళు సాగించేటువంటి అవకాశం ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. వీళ్ళల్లో ఇంతకాలం ఉన్నటువంటి ప్రతిభని గుర్తించినటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో ఇంతకాలం మనం మిస్ చేసుకున్నామా, ఇంత గొప్ప కళాకారులు అనేటువంటి భావంతో
ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. అంటే ఒకటి చెప్తాను, కళకైనా దేనికైనా ఒక సమయం అనేది రావాలి. అలాంటి సమయం రేపు జూన్ తర్వాత వస్తుంది. ఇక మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది, ఆ బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం సంసిద్ధంగా ఉండండి, అవకాశాలు ఇంకా ముందుకు వస్తాయి. అయితే ఆదాయం పరంగా చూసుకుంటే బాగుంది, కానీ రాజపూజ్యం అవమానం విషయంలో వీరికి ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ ముఖ్యంగా నాన్న వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే, కొంచెం పేరు వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడేటువంటి విధానం మారుతుంది. అది ఒక్కటి జాగ్రత్త పెట్టుకోవాలి. నోరా వీపుకు చేయటే, కాబట్టి నోరు దగ్గర ఉంటే వీపుకు ఏ దెబ్బ పడదు మనకి. కాబట్టి కొంచెం నోరు దగ్గర పెట్టుకొని అదుపులో మాట్లాడుకుని మాట పొదుపుగా ఉంటే బాగుంటుంది. కుటుంబ గొడవలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి నాన్న. నిజంగా ఒకటి చెప్తాను, ఆర్థికం కూడా కొంత కుటుంబంలో ఉండేటువంటి సమస్యల్ని తీరుస్తుంది. కొంతమందికి కుటుంబంలో ఉండేటువంటి సమస్య ఆర్థికపరమైనటువంటిది మాత్రమే ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఆర్థికంగా బాగుండబోతుంది, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు వీళ్ళు ఇంకా అసలు నెత్తినెత్తుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లానే వాటిని నెత్తన పెట్టుకున్నటువంటి బాధ్యతని తీర్చగలిగినటువంటి స్తోమత కూడా భగవంతుడు ఇస్తున్నాడు, గ్రహాలు అనుకూలంగా ఉండబట్టి. కాబట్టి ఇంకాస్త కుటుంబపరమైనటువంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు కూడా సమసిపోతే ఆనందదాయకంగా ఉంటారు. గురుగారు, వృశ్చిక రాశి వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ వివాహం కానిటువంటి వారికి జూన్ తర్వాత ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధాలు కుదురుతాయి. జూన్ లోపల వద్దు అని చెప్తా. దేనికంటే గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడాను గురుబలం అనేటువంటిది వివాహానికి చాలా ముఖ్యం నాన్న. గురుబలం మారుతుంది, 9వ స్థానంలో గురుడు వస్తాడు జూన్ తర్వాత. అప్పుడు చూడండి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతాన విషయంలో కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, సంతాన యోగం కలుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, కొంచెం మీకు ఈ నరఘోషతో శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. బాగుంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్నట్టుగా బాగున్న వాళ్ళని ఎక్కువ మంది దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జూన్ తర్వాత మాత్రం నరఘోషకు సంబంధించినటువంటివి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా మనం జ్యోతిష్యం అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి శాస్త్రం. అలాగే దైవ సంబంధంగానే మనకు ఉండేటువంటి దోషాలు నివారణ చేసుకోవడానికి మనం ఆ మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్ళాలి, కానీ వేరే రకమైనటువంటి మార్గాలు అయితే కావు. అయితే మొత్తంగా చూసుకుంటే జూన్ తర్వాత బాగుంటుంది, అలాగే జూన్ తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా అదే సమయం ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు కూడా నాన్న మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో దుర్గామ్మవారికి కానీ లేదా ఏ దేవత శక్తి దేవతకైనా సరే నిమ్మకాయల దండ ఉంటుంది కదా, 27 నిమ్మకాయల దండగా గుచ్చుకొని అమ్మవారికి సమర్పించి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమ తెచ్చుకొని రోజు ధారణ చేసినట్లయితే మీకు ఉండేటువంటి నరఘోషలు కూడా దూరం అవుతాయి. ఏ రోజైనా పర్వాలేదు. మంగళవారం 3 to 4:30 రాహుకాలం. ఒక నిమ్మకాయ కూడా అమ్మవారి దగ్గర పెట్టింది తీసుకొచ్చి ఇంటికి కట్టేసేయండి. ఏ రకమైనటువంటి ఘోషలు కూడా మీ దాకా చేరకుండా హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి నాన్న చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆదాయ వ్యయాలు డబ్బుతో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడాను. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో శని, దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు, ద్వితీయ స్థానంలో కొన్ని రోజులు గురుడు, తృతీయ స్థానంలో కొన్ని రోజులు గురుగ్రహ ప్రభావం సంచారం. ఇక్కడ అన్నీ కూడా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం వీళ్ళకి. ఆర్థికంగా ఎదురుండదని చెప్తాం. ఎలాంటి పనైనా సరే తప్పనిసరిగా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి నైపుణ్యత కలిగి ఉంటారు, సామర్థ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆయుష్యు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న సమయానికి వీళ్ళకి అవసరానికి ఎంతైతే డబ్బు అవసరమో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వీళ్ళకి ఎక్కడో చోటు చేతికి అందడం, వీళ్ళకి ఎక్కడ కూడా అవసరం తీరలేదు అనేటువంటి భావన ఎక్కడ కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి. దాంతోపాటుగా ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయి ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇంట్లో కుటుంబంలో అంతా కూడా శుభకార్యాలు చేసుకునేటువంటి ఇది ఉంటుంది. ముఖ్యంగా ఈ శుభకార్యాల రీత్యా దేవతలకి చేసేటువంటి సేవల రీత్యా దైవ దర్శనాలు, దూరయాత్ర ప్రయాణాలు, తీర్థయాత్ర ప్రయాణాలు వీటి రీత్యా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు వీళ్ళు. తద్వారా చాలా ఆనందదాయకంగా కుటుంబ సభ్యులంతా కూడా మంచి ఇది ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఏదన్నా గొడవలున్నా వృషభ రాశి వారికి ఇదే చివరి రోజులని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఆ గొడవలు మొత్తం సమసిపోతే చక్కగా కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు.
అయితే ఈ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుండబోతుంది. చాలా ఉమ్. చాలా గొప్పగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వ్యాపారస్తులకైతే అఖండమైనటువంటి ధనయోగం నాన్న, రాజ్యయోగం అని చెప్తాం. ఓ మాట చెప్పాలంటే ఈ సంవత్సరం బాగుండేటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి, అత్యద్భుతంగా ఉండేటువంటి రాశుల్లో. వ్యాపారంలో అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది. దీంతో పాటుగా వీళ్ళు నిల్వ ఉంచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో, ఇప్పుడు చాలామందికి అనుమానం వస్తుందంటే అందరూ నిల్వ ఉంచుకుంటారు, స్టాక్ పెట్టుకుంటారు, మరి కొంతమందికి ఎందుకు లాభం ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది అంటే కర్మ బాగుండకపోతే డబ్బులు అవసరమై తక్కువ రేట్లో ఉన్నప్పుడు అమ్మేసుకోవచ్చు. కొన్ని రాసుల వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నా దాన్ని దాచిపెట్టుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించి స్టాక్ని కరెక్ట్ డబ్బులు మంచి రేటు వచ్చినప్పుడు అమ్మితే అధికమైనటువంటి లాభం వస్తుంది కదా. అలాంటి రాసుల్లో వృషభ రాశి ఒకటి. కాబట్టి అధికమైనటువంటి ధనయోగం వ్యాపారస్తులు జరుగుతుంది, మంచి విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా నిజంగా వీళ్ళు అనుకున్న ప్లేస్కి బదిలీలు, ట్రాన్స్ఫర్స్ జరగడం, ఇంక్లూడింగ్ అంటే దాంతోపాటు ప్రమోషన్స్ రావటం, ఉన్నత అధికారుల మన్ననలు పొందడం, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కోర్టు సమస్యలు వీళ్ళకి సామరస్యంగా తప్పనిసరిగా వీళ్ళకి పరిష్కారం అవుతాయి, వీళ్ళకి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళాలనుకుని పిల్లలు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకి జూన్ మాసం నుంచి చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. జూన్ లోపల నిదానంగా ఏదైనా పనులు వచ్చేమో కానీ జూన్ తర్వాత మాత్రం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. తప్పనిసరిగా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీడియా, సినీ రంగం వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా బాగుంటుంది నాన్న, మంచి మంచి అవకాశాలు వస్తాయి. నిజంగా చెప్పాలంటే అవార్డులు, రివార్డులు ఏమైనా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు సినిమా రంగంలో, టీవీ రంగంలో అంటే వృషభ రాశి వాళ్ళు అని చెప్తా. అంత అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా పుంజుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అది కళారంగంలో ఉండేటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, దాంతోపాటు నిర్మాతలకు కూడా వీళ్ళు పెట్టిన దానికి రెట్టింపు డబ్బులు రావడం, మంచి సంతోషకరమైనటువంటి లాభాలు రావడం అనేటువంటిది సినీ పరిశ్రమ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, భూమికి సంబంధించిన వారికి తప్పనిసరిగా రైతులకు కూడా విశేషమైనటువంటి యోగం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అఖండమైనటువంటి ధనయోగం కలగబోతుంది. వీళ్ళు పాత ప్రాజెక్ట్స్ ఏవైతే ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిలో అమ్ముడుపోయినటువంటి ప్లాట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా విపరీతమైనటువంటి రేట్లు రావటం, అవి కూడా లాభాలు రావటం, కొత్తగా వేసేటువంటి వెంచర్స్లో కూడా మంచి లాభాల వాటిలో సాగడం ముందుకి, ఇదంతా కూడా మంచి, ముఖ్యంగా చెప్పండి నరఘోష ఎక్కువయ్యేంత స్థాయిలో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. భవన వాళ్ళ మీదనే కదా ఎక్కువగా నరఘోష ఉండేది, కాబట్టి వృషభ రాశి వాళ్ళకి నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అలాగే వృషభ రాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి స్త్రీలకి నిజంగా నాన్న ఇంతవరకు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా ప్రశాంతంగా ఉంటారు, భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. అలాగే దీంతోపాటు వీళ్ళకి చెప్పుకోదగ్గర ఈ రాశిలో రాజకీయ నాయకుల వ్యవహారం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొన్నా, అసలు ఒక పార్టీలో ఉంటారు, వీళ్ళకి పెద్ద పేరు ఉండదు, వాళ్ళు కూడా తెర మీదకి వస్తారు ఈసారి. అంటే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, అట్లాగే మంచి స్థానాన్ని పొందడం, ఉన్నత స్థానాన్ని పొందేటువంటి పదవీ కాలంగా ఉన్నత స్థానంగా వీళ్ళకి చెప్పుకోవచ్చు. ఇంకా వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి వాళ్ళు వివాహ సంబంధాలు వెతకడమే ఆలస్యం. మంచి అమ్మాయికి మంచి అబ్బాయి, మంచి అబ్బాయికి మంచి అమ్మాయి, మంచి సంబంధాలు అంటే పెళ్లి కుదరటం పెద్ద సమస్య కాదు నాన్న, మంచి సంబంధం కుదరటం అనేది పెద్ద సమస్య. ఈ సమయంలో వీళ్ళకి చాలా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మంచి సంబంధాలు కుదిరితే, అలాగే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా చక్కటి సంతానాన్ని, ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని పొందుతారు. దానివల్ల కుటుంబంలో మంచి సంతోషకరమైనటువంటి ఇది ఉంటుంది. అలాగే ఇక్కడ పితృవర్గం వాళ్ళు ఉంటారు కదా, అంటే తండ్రి తరఫు నుంచి ఆస్తులు ఏవైతే ఉంటాయో అట్లాంటి వివాదాలు ఏమున్నా అవి కూడా పరిష్కారం అవుతాయి వీళ్ళకి సానుకూలంగానే. అలాగే సోదరులతో కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చక్కగా. అయితే ఈ వృషభ రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీరు నాన్న ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకోవటం, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి జరుగుతుంటుంది. మనకి చదవలేకపోతే కనీసం యూట్యూబ్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినటం, ఇలాంటివి చేయడం ద్వారా మరింత మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి మార్గంలో నడవచ్చు వీళ్ళు. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి నాన్న ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానము 7, అన్ని ఈక్వల్గా సమానంగా ఉన్నాయి చక్కగా. వీళ్ళకి ముఖ్యంగా కొంతమేరకు నిరాశాజనకంగా ఉంటుంది సింహరాశి. ఎందువల్లంటే జన్మస్థానంలో కేతువు,
సప్తమంలో రాహు, అష్టమంలో శని, ద్వాదశంలో గురుడు. ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనపట్టలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్యం కూడాను చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా, స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత కళ్ళకు సంబంధించినటువంటివి, తల నరాలకు సంబంధించినటువంటివి, ఇట్లాంటివి ఎక్కువగా సమస్యలుగా మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి చిన్నదాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. అలాగే వాహన ప్రమాదాలు, ఈ వాహన ప్రమాదాల్లో కూడా ముఖ్యంగా మోకాలు దగ్గర నుంచి కింద పాద భాగం వరకు ఉండేటువంటి దాంట్లో టార్గెట్ అయి ఉంటాయి. కాబట్టి అది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు అవసరమైనటువంటి విషయాల్లో మాత్రమే నోరు తెరవడం మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చారు అంటే మన తల బొప్పి కడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అనవసరమైనటువంటి అవమానాలు, చీత్కారాలు, ఈ ఎదురు వాళ్ళ దగ్గర నుంచి అసహ్యమైనటువంటి చూపులు, ఇట్లాంటివి ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. అసలే సింహరాశి అంటే యుగోయిస్ట్ అని చెప్పను, కానీ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆత్మాభిమానం మరి ఎక్కువ శాతం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది. అది దెబ్బతింటే మరీ ఘోరంగా ఉంటుంది కదా, మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. అది దెబ్బతినకుండా ఉండాలి అంటే అనవసరమైనటువంటి సమస్యల్లోకి మనం తలదూర్చకుండా దూరంగా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. అలాగే ఆర్థికంగా కూడా కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే మరీ ఘోరంగా చెబుతున్నారని అంతా బాగాలేదని చెప్తున్నారు అనుకోవాల్సిన పని లేదు. ఆగస్టు తర్వాత వీళ్ళకి మంచి యోగం కలుగుతుంది. ఆగస్టు వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే తోటి ఉద్యోగులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఏదైనా సమస్యలో ఇరికించడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీళ్ళే మీకు ప్రమాదకారి. కాబట్టి మంచి వాళ్ళతో మంచిగా ఉండకపోయినా బాగానే ఉంటుంది నాన్న. శత్రువుతో మంచిగా ఉంటే కనీసం వాళ్ళు ఆ కొంతకాలమైనా మంచిగా ఉంటాడు. కాబట్టి శత్రువుని ప్రేమిస్తూ దగ్గరగా ఉంటే వాళ్ళని కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కేవలం ఉద్యోగస్తుల గురుగారు లేదా ఎవరైనా మనం ఒక చోట పనిచేస్తున్నాం, అట్లాంటి వాళ్ళతో, ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళతో వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద అసూయ ద్వేషంతో ఉంటారు. అసలే వీళ్ళు కష్టకాలంలో ఉంటే వీళ్ళ మీద ఇంకా ఏడుపు పడుతుంది అంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది కదా నాన్న. కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం చాలా అవసరంగా ఉండాల్సిన పరిస్థితి. వ్యాపారస్తులకి, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కూడా చాలా నిదానమైనటువంటి సంపాదన, ఏదో అవసరాలకు సరిపోతుంది. ఒక్కొక్కసారి అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి సన్నగిల్లబోతుంది, బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి, కొంతమందికి ఒక ఫియర్ ఉంటుంది, ఎగ్జామ్ ఫియర్. ఇంట్లో బాగా చదువుతారు, మొత్తం గుర్తుంటాయి, ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చున్న తర్వాత మర్చిపోతుంటారు. అలాంటి విద్యార్థులు ఎక్కువగా సింహరాశిలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా దైవారాధన, ధ్యానం, దైవ ధ్యానం ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువగా పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తిని కూడా ఆ విధంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే మంచిది. మార్కులు అంటే మీకు 50% మార్కులు రావాలి అంటే 150% ప్రయత్నం చేస్తే ఒక 50% వస్తాయి. కాబట్టి ఎక్కువగా కష్టపడటం ఒకటి, ఇష్టపడటం ఒకటి. ఇష్టపడి చదివితే కష్టం కనబడుతుంది. కాబట్టి ప్రశాంతంగా మంచిగా మంచి మార్కులు రావాలని ప్రయత్నం చేయండి. ఒక 150% ప్రయత్నిస్తే గట్టిగా 50% నుంచి ఒక 75% వరకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందా గురుగారు? 100%. ఈ సంవత్సరం విదేశం వెళ్ళేటువంటి వాళ్ళలో అతి ఎక్కువ మంది సింహరాశి వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది. వీళ్ళకి వీసాకి పెద్ద సమస్యలు ఉండవు. మిగిలినవన్నీ కూడాను ఇక్కడ అన్ని సమస్యలు కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళటానికి మాత్రం ఇక్కడ ముఖ్యంగా నాన్న ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరమే కాదు, అసలు స్వతహాగా వాళ్ళు స్వదేశం కంటే పరదేశంలో ఎక్కువగా వాళ్ళు మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. వెళ్ళిన తర్వాత కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముందుగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకోవడం, ఈ క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటి వాటి ద్వారా అప్పులు చేయడం, ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉండటం, ఈ అప్పుల మీద పడటం, ఇవన్నీ కూడా కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ జాగ్రత్త పడితే బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు కూడా చుక్కెదురే ఈ సంవత్సరం. పదవి వస్తుందన్న గ్యారంటీ లేదు, గెలుస్తారు అన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి అట్లాంటి వాటికి దూరంగా ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత కూడా ఓడిపోతామని తెలిసిన తర్వాత కూడా ప్రయత్నం చేయడం అనేది ఓకే, చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ కాకపోతే అంత శ్రేయస్కరం అయితే కాదు. తద్వారా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆర్థికంగా ఖర్చు అవుతుంది, మానసికంగా వేదన మిగులుతుంది, శారీరకమైనటువంటి కష్టం ఉంటుంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఎలా అంటే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ చెప్పలేదు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది.
కొంత మేరకు వీళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు వేయకుండా చేయకుండా పాత వాటి మీదనే కాలాన్ని గడపడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. అలాగే కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకు కూడా కొంచెం గడ్డు కాలమే నాన్న. ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే అవకాశాలు వస్తాయి, లేజీనెస్తో అవకాశాలు పోగొట్టుకుంటారు, చేతులారా చేజార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ వదిలేసుకుంటారు వీళ్ళు. తర్వాత తెర మీద వీళ్ళకి వచ్చిన ఛాన్స్ వదులుకున్న తర్వాత ఇంకోళ్ళు ఎవరో చేజిక్కించుకుంటారు కదా, అవకాశం వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చోదు, వేరే వాళ్ళు ఎవరు చేజిక్కించుకుంటారు. ఆ పాత్రను తెర మీద చూసిన తర్వాత బాధపడేటువంటి పరిస్థితి, అరే ఇంత గొప్ప పేరా, ఇంత మంచి క్యారెక్టర్ అని పోగొట్టుకుంది, ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది అని చెప్పి బాధపడేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళండి, బాగుంటుంది. అలాగే కుటుంబ గొడవలు ఉన్న వారికి, వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వివాహం వీళ్ళకి ఆగస్టు తర్వాత యోగకాలంగా ఉంటుంది, లేదా జూన్ లోపల. జూన్ టు ఆగస్టు మధ్యలో అసలు వివాహ ప్రయత్నాలు చేయొద్దని చెప్తాను. జూన్ లోపలైనా బాగానే ఉంటుంది, లేదా ఆగస్టు తర్వాత అయినా బాగానే ఉంటుంది. సంతానం విషయంలో ఆనందదాయకంగానే ఉంటుంది. అలాగే కుటుంబంలో సఖ్యత కొంచెం తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన అనేటువంటిది సన్నగిలేటువంటి అవకాశం ఉంది. ఇది మూడో వ్యక్తులు ఎక్కువగా ఛాన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో వ్యక్తులు మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకుండా చూడండి. ఇది కుటుంబ సభ్యులైనా, అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే థర్డ్ పర్సనే, వాళ్ళని రానివ్వకుండా మధ్యలో చూడండి. తప్పనిసరిగా సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం అయితే మామూలు నెగిటివ్గా కనబడుతుంది, నెగిటివ్ గా కనిపిస్తుంది. వీరికి మరిన్ని అనుకూలమైన ఫలితాలు చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న వీళ్ళు కూడా ప్రతి మంగళవారం శివాలయ దర్శనం చేసుకుంటూ, ముఖ్యంగా గణపతికి స్వామివారికి గరికతో ప్రతినిత్యం మన ఇంట్లో ఉండేటువంటి పటానికైనా పూజ చేసుకోవచ్చు, లేదా దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి పూజ చేయించి బెల్లం నివేదనగా పెట్టండి. సంకష్టహార చతుర్థి నియమాలు తప్పనిసరిగా పాటించండి. దాని ద్వారా ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కాస్త అధిగమించి మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11 నాన్న. రాజ్యపూజ్యం 1, అవమానం 7. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మస్థానంలో కొన్ని రోజులు గురుడు, అలాగే ద్వితీయంలో కొన్ని రోజులు గురుడు, అలానే దశమ స్థానంలోనేమో శనీశ్వర ప్రభావం, దాంతోపాటు నవమ స్థానంలో రాహు, తృతీయంలో కేతువు. ఇక్కడ గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. జూన్ వరకు కూడా దేహం మీద ఉండేటువంటి అనారోగ్య స్థితులు కొంతవరకు భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జూన్ తర్వాత వీళ్ళకి ఎక్కడా తిరుగులేనటువంటి జయం, అంత దిగ్విజయంగా ముందుకు పనులు పూర్తవుతూ ఉంటాయి. కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఎంత డబ్బు సంపాదిస్తుంటారో దాంట్లో సగం వరకు దాచిపెడతారు, ఎంత ఖర్చు పెట్టినా కూడా. అంటే ఖర్చుకి మించినటువంటి ఆదాయం డబల్ టైం వీళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల చాలా హ్యాపీగా సంతోషకరంగా ఉంటారు. దాంతోపాటుగా ఇంట్లో కుటుంబంలో కూడాను ఈ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో జూన్ తర్వాత అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ తల్లిదండ్రులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గిపోయింది, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి మాత్రం జూన్ 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమసిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాన్న. రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులు మంచి ఉన్నత పదవి తప్పనిసరిగా. వీళ్ళు అంటే ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక పదవి కోసం పోరాడుతూ ఉంటారు నాన్న. కానీ ఈ మిథున రాశి వారికి ఒకటే మాట చెప్తాను, పదవి మీకోసం పోరాడుకుంటూ మీ దాకా వస్తుందని చెప్తా. అంటే ఈ పదవి వీళ్ళకే రిజర్వ్డ్ అని చెప్పుకునేంత స్థాయిలో, గొప్ప స్థాయిలో జాతకం ఉండబోతుంది. జూన్ తర్వాత జరిగేటువంటి ఎలాంటి ఎలక్షన్స్ అయినా, ఎలాంటి ఎన్నికలైనా, అంటే పెద్దల ఇప్పుడు హైకమాండ్ ఉంటుంది, అప్పుడు కొంతమంది మంత్రులను మారుస్తూ ఉంటుంది. ఆ మార్చేటువంటి సమయంలో కూడా మంత్రివర్గ విస్తరణ అంటుంటారు కదా, ఆ సమయంలో కూడా వీళ్ళకి రాదు అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం మిథున రాశిలో ఉంటే 100% వీళ్ళకి పదవి వస్తుంది. చాలా బాగుండబోతుంది. గురుగారు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అలాగే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకి అత్యుత్తమ ఉత్తీర్ణత, ర్యాంక్స్. మనం సమ్మర్ రాబోతుంది, రాగానే ఫస్ట్ వినేది 1, 2, 3, 4 అనేటువంటి నెంబర్స్ ఎక్కువగా వింటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళల్లో మిథున రాశి వాళ్ళు ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. 100% ర్యాంక్స్ కొడతారు వీళ్ళు. దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యల కోసం,
అవి కూడా సానుకూలంగా వీళ్ళకి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. వీసాలు అవి కష్టంగా ఉన్నాయి, కానీ కొంతమందికి మాత్రం ఈజీగా అయిపోతుంటాయి. అలా ఈజీగా అయిపోయేటువంటి వాళ్ళల్లో మిథున రాశి వాళ్ళు వీసా పరంగా చాలా సులభంగా ఉంటుంది. దాంతోపాటుగా విదేశాలు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రతికూలత అనుకూలత అని రెండు ఉంటాయి. ప్రతికూలమైనటువంటి వాతావరణాలు ఏమీ ఉండవు, వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అనుకూలంగా ఉంటుంది. ముందుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ముందుగా స్థిరపడి పడ్డవాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భయానకమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటువంటిది. అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యోగం పోతుంది అంటే రెండో ఉద్యోగం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాకపోతే చిన్న టెన్షన్, అంటే దీంట్లోంచి వెళ్ళాలా వద్దా, ఇంకో దాంట్లో చేరాలా, అది ఎక్కువ రోజులు ఉంటుందా ఉండదా, ఈ టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్పు తథ్యం. ఆ తప్పనిసరైనటువంటి మార్పు ఏదైతే ఉందో మీకు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది, ఇంకాస్త ఆర్థికంగా కూడా లాభపడేటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది. కాబట్టి దాని పరంగా అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ సహాయ సహకారాలు బాగా అందుతాయి నాన్న. ఈ పక్కన ఉద్యోగస్తులు ఉంటారు కదా, వీళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉంటే అవి కూడా వీళ్ళు కప్పిపుచ్చుతూ, అంటే కవర్ చేసుకుంటూ ఉన్నత అధికారుల దృష్టికి వీళ్ళని మంచి పేరుతో తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు అవుతాయి, ఆర్థికంగా పంచుకుంటారు. వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ శాతమే జీతం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే క్రీడారంగం వారికి, కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రీడారంగం వారు నిజంగా మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు నాన్న ఈ సంవత్సరం మంచి, అంటే గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి ఒక్కొక్క సీజన్లో కొంతమంది ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే గుర్తింపు వస్తుంది. ఈసారి మిథున రాశి వాళ్ళకి ఎక్కువ శాతం మిథున రాశి వాళ్ళు ఉంటారు, మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి వాళ్ళలో. క్రీడారంగంలో ఏదైనా అవార్డు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన దేశానికి అంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే కళారంగం వాళ్ళు, ఈ కళారంగం వాళ్ళకు కూడా ఉన్నతంగానే ఉండిపోతుంది నాన్న. మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే చిన్న సమస్య ఏంటంటే కళారంగం వాళ్ళకి కొంచెం లేజీనెస్, బద్ధకం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ బద్ధకాన్ని కనుక తగ్గించుకుంటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మరింత భవిష్యత్తు బంగారుమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ వాళ్ళు, రైతులు ఇద్దరికి సానుకూలంగా ఉండేటువంటి సమయం మిథున రాశి వాళ్ళకి. దీంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఉన్న అప్పులు తీరిపోతాయి, వీళ్ళు ముందుగా ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి తిరిగి వస్తాయి. తద్వారా ఆర్థికమైనటువంటి ఎక్కడా బాధలు లేవు. ప్రతి పండుగ సంతోషకరంగా చేసుకుంటారు వీళ్ళు చక్కగా. అలాగే రుణాల సమస్యలు ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుంచి, వారికి కోర్టు గొడవల వారికి ఏ విధంగా ఉండబోతుంది? న్యాయస్థాన వ్యవహారాలు అన్ని దిగ్విజయంగా, వీళ్ళకి సామరస్యంగా సానుకూలంగా ఉండేటువంటి స్థితిలో పరిష్కారం జరుగుతుంది. రావాల్సిన డబ్బులు వస్తాయి. అలాగే పంటలు కొంతమందికి ఒకటో పంట రెండో పంట ఏదో ఒకటి మాత్రమే కలిసి వస్తుంది. ఈసారి మిథున రాశి వారికి 2 రకాల పంటలు కలిసి వస్తాయి. మొదటి పంట రెండో పంట రెండు కలిసి వస్తాయి. తద్వారా అనుకున్న దానికంటే డబుల్ కదా, ఆదాయం కూడా రెట్టింపు ఆదాయం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే మారుతాయి వీళ్ళకి. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఏ విధంగా ఉండబోతుంది? వివాహం ఈ మిథున రాశి వాళ్ళకి చూడండి, జూన్ తర్వాత 100% మంచి సంబంధాలు కుదురుతాయి, చాలా బాగుండబోతుంది. సత్సంబంధాలు కుదురుతాయి. సంతాన విషయంలో కూడాను ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలుగుతుంది. అతి ఎక్కువ మంది పురుష సంతానం కలిగేటువంటి వాళ్ళలో మిథున రాశి వాళ్ళు. అంటే అమ్మాయి పుట్టడం తప్పని చెప్పడాలు, అమ్మాయి పుట్టడం అదృష్టం, కానీ అబ్బాయిలే కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మాత్రం మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పురుష సంతానం తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే వీరికి ఇంకా బాగుండాలంటే ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి గురుగారు? సింపుల్ నాన్న, గురువారం దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి కానీ, రాఘవేంద్ర స్వామివారి దేవాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవడం, గురుచరిత్ర, మనకి దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల ఇంకాస్త మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఆ భగవంతుడి దేవర కలుగుతూ ఉంటుంది. విన్నారు కదా, మరిన్ని ఫలితాల కోసం గురుగారు చెప్పిన పరిహారాలు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి